యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అనగా హృదయం నుంచి బయలువెళ్ళిన దానిలో వ్యభిచారం కూడా ఒక భాగం ఎట్టింది, అది కూడా పాపం. వ్యభిచారం అంటే ఎప్పుడైనా లైంగికంగా ఒక వ్యక్తితోనే ఉండాలి. ఒక వ్యక్తికి మించి ఇంకొక వేరే వ్యక్తితో ఉంటే కనుక లైంగికంగా అది వ్యభిచారం అవుతుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అది పాపం దేవుని దృష్టికి. మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడితేనే తప్ప ఆ పాపానికి విముక్తి లేదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో సహజీవనం అనేది కూడా మరి ప్రభుత్వ దృష్టిలో అది నేరం కాదు, సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే సుప్రీంకోర్టు చెప్తుంది సహజీవనం నేరం కాదని చెప్పేసి మరి సహజీవనం చేసుకుంటూ పోతుంటే అది గొప్పదైన వ్యభిచారం అయిపోతుంది. ప్రతి ఒక్కరు గమనించండి. క్రైస్తవులందరూ కూడా తెలుసుకోండి. వాక్యానికి విరుద్ధమైనటువంటి తీర్పులు సుప్రీంకోర్టు ఇస్తుంది. వాక్యాన్ని పరిగణలోకి తీసుకోలేదు, క్రైస్తవులను పరిగణలోకి తీసుకోలేదు. ప్రతి ఒక్కరు గమనించాలి. ఎవరైనా సరే ఏమైనా సరే నిర్లక్ష్యం చేస్తే కనుక మరి చాలా పాపంలో దిగిపోతారు. సుప్రీంకోర్టు మరి ఏం ఇలా చెప్తుంది కదా అంటే, సుప్రీంకోర్టు దేవుని తీర్పు కాదు, అది దేవుని తీర్పు ఉన్నది. పాపం చేసిన అందరికీ తీర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరు కూడా ఎటువంటి పాపం చేయొద్దు, వ్యభిచార పాపాలు చేయొద్దు. మరి సహజీవనం అది కూడా వ్యభిచారము. డేటింగ్ అంటారు దాన్ని. డేటింగ్ అన్నీ కూడా వ్యభిచారం. అది ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. చాలామంది చాలా సులువుగా తేలిగ్గా జీవితాన్ని గడిపేస్తున్నారు ఈ విధంగా. దేవుని దృష్టిలో మీరు ఎలానో ఒకసారి చూసుకోండి. పరిశుద్ధ పట్టణాన్ని చేరుకోవాలనుకుంటున్నారా? మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకపోతే పరిశుద్ధ పట్టణానికి చేరుకోలేరు. ప్రతి ఒక్కరు గమనించండి. మరి చాలామంది డైవర్స్ తీసుకుంటున్నారు. డైవర్స్ తీసుకుని వేరే ఒకరిని చేసుకుంటే అది పాపం, వ్యభిచారం. అది ఇది చాలా ఘోరమైన పాపం. ఇవన్నీ ఒక వ్యక్తితోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి. అంతకన్నా వేరే వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారము. ప్రతి ఒక్కరు గమనించండి. ఒకవేళ అటువంటి పాపాలు ఉంటే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడిన దేవుడు క్షమిస్తాడు, దాని నుంచి విడుదల దయచేస్తాడు. ప్రతి ఒక్కరు అటువంటి పాపం చేయకుండా ముందు జాగ్రత్త పడండి. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.